ఇది మనం ఎక్కడ చూసాం ఫ్రెండ్స్. ఇది మనం హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఝాన్సీ వ్లాగ్స్. మేము ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్న వండర్లాకి అయితే వెళ్ళిపోతున్నాం. వండర్లా వెళ్ళడానికి వండర్లా బస్సెస్ హైదరాబాద్లో కొన్ని ఏరియాస్ నుంచి అవైలబుల్ ఉంటాయి. మేము అమీర్పేటలో కేఎల్ఎం షాపింగ్ మాల్ దగ్గర వెయిట్ చేసాం. వండర్లా బస్ టికెట్ కాస్ట్ అప్ అండ్ డౌన్ పర్ హెడ్ 250 రూపీస్ ఉంటుంది. వండర్లా ఎంట్రన్స్కి వచ్చేసాం. వాటర్ పార్క్లో కాటన్ అండ్ నార్మల్ డ్రెస్సెస్ ఎలా ఉండదు, ఓన్లీ నైలాన్ క్లాత్స్ మాత్రమే ఎలా ఉంటుంది. కాబట్టి మేము ఇక్కడ డ్రెస్సెస్ తీసుకున్నాం. బయట అయితే 1 పెయిర్ 200, లోపల అయితే 350 అలా ఉంటుంది. ఇంకా మేము డ్రెస్సెస్ తీసుకుని స్ట్రైట్గా వండర్లా లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ వండర్లా దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇదంతా బైక్ పార్కింగ్ ప్లేస్, అలాగే ఇక్కడ నుంచి ఇదంతా కార్ పార్కింగ్ ప్లేస్. లోపలికి రాగానే ఇక్కడ ఫౌంటైన్ దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. వండర్లా టైమింగ్స్ వీక్ డేస్లో 11 AM to 6 PM ఉంటుంది, కానీ వీకెండ్స్లో 11 AM to 7 PM ఉంటుంది. మేము వండర్లా బస్సులో వచ్చాం కాబట్టి ఇక్కడ ఆఫ్లైన్లో టికెట్ తీసుకున్నాం. వండర్లా బస్సులో వచ్చిన వాళ్ళు ఆఫ్లైన్లో టికెట్ తీసుకుంటే ఒక టికెట్పై 15% ఆఫ్ వస్తుంది. అందుకే మేము ఆఫ్లైన్లో టికెట్స్ తీసుకున్నాం. ఇక్కడ ఎంట్రీ టికెట్సే కాకుండా లాకర్ అండ్ ఫుడ్కి కూడా ఇక్కడే టికెట్ తీసుకోవచ్చు. మేము లాకర్ టికెట్ కూడా ఇక్కడే తీసుకున్నాం. వండర్లాలో ఆఫర్స్ ఒక్కో రోజు ఒక్కోలా ఉంటాయి. నార్మల్ డేస్ కంటే వీకెండ్స్లో కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఇంకా లోపలికైతే వచ్చేసాం. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఎలా ఉంటుందో అని. లోపలికి రాగానే రూట్ మ్యాప్ ఒకటి చేతిలో పెట్టారు. ఎక్కడ ఏ రైడ్స్ ఉన్నాయి అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా మ్యాప్ చూస్తూ వెళ్ళొచ్చు. లోపల ఎంట్రన్స్కి రాగానే టెడ్డీ బేర్ అండ్ జాకర్ వెల్కమ్ చెప్తున్నాయి. వాటితో కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇవి నైలాన్ డ్రెస్సెస్. బయట ఏమన్నా తీసుకోకపోతే లోపలికి వచ్చి కూడా తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ లాకర్స్ దగ్గరికి వచ్చేసాం. లాకర్లో కాలేజ్ బ్యాగ్స్ అయితే 2 బ్యాగ్స్ సరిపోతాయి. ఇంకా లాకర్ కీ కింద ఒక వాచ్ ఇచ్చారు. వాచ్ స్కాన్ చేస్తే లాకర్ ఓపెన్ అవుతుంది. ఈ వాచ్ను మన చేతికి పెట్టుకోవచ్చు. ఫస్ట్ మేము నార్మల్ రైడ్స్కి వెళ్తున్నాం, అందుకే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోలేదు. అలాగే ఫోన్స్ కూడా ఎన్నైనా తీసుకెళ్ళొచ్చు. ఫస్ట్ హై థ్రిల్లింగ్ అడ్వెంచర్స్కి వెళ్తున్నాం. ఇది స్కై వీల్, ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఐ లవ్ వండర్లా దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తుంటే రీకాయిల్ కనిపించింది. రీకాయిల్ని రోలర్ కోస్టర్ అని కూడా అంటారు. అందుకే ఫస్ట్ అక్కడికే వెళ్తున్నాం, కానీ చూస్తుంటేనే భయం వేస్తుంది. కానీ ఎక్స్పీరియన్స్ చేయాలని కూడా ఉంది. అందుకే ఫస్ట్ థ్రిల్లింగ్ రైడ్ అయిన రీకాయిల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చేసాం. కానీ ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేసాం. వన్ అవర్ వెయిటింగ్ తర్వాత ఫస్ట్ థ్రిల్లింగ్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఎలా ఉంటుందో అని.
ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, నువ్వు నాకు నచ్చావు మూవీలో బ్రహ్మానందం గారు చెప్పిన డైలాగ్ ఆపండ్రా బాబోయ్. మేము పైనుంచి కిందికి వచ్చేటప్పుడు సేమ్ ఇదే ఫీలింగ్ అనిపించింది. బట్ రైడ్ అయితే కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఇది పైరేట్ షిప్. హై థ్రిల్లింగ్ రైడ్స్లో సెకండ్ వన్, ట్విన్ ఫ్లిప్ టీరెక్స్. రైడ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఆల్మోస్ట్ 2 minutes ప్లే చేశారు. ఇది రూట్ మ్యాప్. మనం ఏమైనా మిస్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. హై థ్రిల్ రైడ్స్లో థర్డ్ రైడ్కి వచ్చేసాం. థర్డ్ రైడ్ ఈక్వినాక్స్. ఏంటో ఇవి చూస్తేనే చాలా భయంగా ఉంది, కానీ ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది. అందుకే ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చేసాం. ఈక్వినాక్స్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా క్రేజీగా ఉంది. నెక్స్ట్ రైడ్ స్కేరీ డ్రాప్. ఇది పైకి వెళ్ళినంతసేపు భయమేం అనిపించదు, కానీ సడన్గా డ్రాప్ చేస్తారు. చాలా స్కేరీగా అనిపిస్తుంది. చూడ్డానికి ఇంతేనా అన్నట్టు అనిపించినా కూడా ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ థ్రిల్లింగ్ రైడ్ స్పేస్ జామ్. చూడడానికి సింపుల్గా ఉంది, భయమేం ఉండదని చెప్పి వెళ్ళిపోయాం. కానీ అక్కడ రైడ్ స్టార్ట్ అయ్యాక తెలిసింది చూసేవన్నీ నిజాలు కాదు, ఎక్స్పీరియన్స్ చేసేవే నిజాలని. ఇంకా థ్రిల్లింగ్ రైడ్స్ కంప్లీట్ అయ్యాక లంచ్ టైం అయింది. చాలా ఆకలి అనిపించింది, అందుకే ఫుడ్ కోర్ట్కి వచ్చాం. ఇక్కడ మీడియం సైజ్ చికెన్ పిజ్జా విత్ చీజ్ ఆర్డర్ చేసాం. చాలా ఆకలేస్తుంది, కానీ కంట్రోల్ చేసుకుంటూ పిజ్జా కోసం వెయిట్ చేస్తున్నా. పిజ్జా ఆర్డర్ అయితే వచ్చేసింది. మీడియం సైజ్ పిజ్జా అంటే కొంచెమే పెద్దదిగా వస్తుంది అనుకున్నాం, కానీ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పెద్దదిగానే వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫుల్గా తినేసిన తర్వాత నెక్స్ట్ రైడ్కి అయితే వచ్చేసాం. ఈ రైడ్ నేము మిషన్ ఇంటర్స్టెల్లార్. ఇక్కడ స్పేస్ లోపలికి ఒక ఆపరేషన్ కోసం తీసుకువెళ్తారు. ఈ స్పేస్ ఫ్లయింగ్ మిషన్ ఇండియాలో ఎక్కడా లేదు, హైదరాబాద్ వండర్లాలోనే ఉంది. అది కూడా 40 crores పెట్టి చేశారు. లోపలికి వెళ్ళి మా సీట్లో కూర్చున్నాం, కానీ కూర్చున్న తర్వాత తెలిసింది ఒక మిషన్లో కూర్చున్నామని. ఆ మిషన్ మమ్మల్ని స్పేస్ లోపలికి తీసుకువెళ్ళింది. స్పేస్లో ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇంకా అందుకే బయటకు వచ్చేసాం. హై థ్రిల్లింగ్ రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసాం, ఇంక్లూడింగ్ మావరిక్ అండ్ టెక్నోజెమ్. నెక్స్ట్ వాటర్ రైడ్స్కి వెళ్తున్నాం.
నెక్స్ట్ ఇది వండర్ స్ప్లాష్. కిడ్స్ కోసం ఇక్కడ కోకో కప్స్ గేమ్ ఉంది. నెక్స్ట్ వండర్ స్ప్లాష్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాం. ఇక్కడ బోట్లో నుంచి గుహలోకి వెళ్ళి మళ్ళీ గుహలో నుంచి బయటకు వస్తాం. నెక్స్ట్ లేజీ రివర్కి వచ్చేసాం. లేజీ రివర్లో ముందుకు వెళ్ళడం చాలా కష్టం. ఎంత ముందుకు నెట్టినా కదలడం లేదు. ఎంత ఫాస్ట్గా మూవ్ అవుదాం అనుకున్నా కదలడం లేదు. చాలా టైం పడుతుంది నెట్టుకొని బయటికి రావడానికి. కానీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. చాలా ఫన్నీగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఇక్కడే ఆల్మోస్ట్ 20 minutes పట్టింది బయటికి వెళ్ళడానికి. సక్సెస్ఫుల్గా ఇంకా లేజీ రివర్ నుంచి బయటకైతే వచ్చేసాం. నెక్స్ట్ వేవ్ పూల్ దగ్గరికి వచ్చాం. వాటర్ చాలా క్లీన్గా ఉన్నాయి. స్కెడ్యూల్ ప్రకారం వేవ్స్ ప్లే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వాటర్ రైడ్ రెయిన్బో లూప్స్. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ ఇది కూడా. లోపల రెయిన్బో కలర్స్ లైటింగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫ్రెండ్లీ ఫిషెస్ దగ్గరకు వచ్చాం. చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి. అన్ని ఫిషెస్ చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇది పైరేట్ లగూన్. ఇక్కడ కొన్ని వాటర్ స్లైడింగ్ గేమ్స్ మిక్స్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ రెయిన్ డిస్కోకి వచ్చేసాం. రెయిన్ డిస్కో కూడా షెడ్యూల్ ప్రకారమే స్టార్ట్ అవుతుంది.
రైన్ డిస్కో లోపల కపుల్స్కి సింగిల్స్కి సపరేట్ సెక్షన్స్ ఉన్నాయి. రైన్ డిస్కో కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఫన్ రేసర్ దగ్గరికి వచ్చేసాం. ఫన్ రేసర్లో 2 టైప్స్ ఉన్నాయి. 2 వాటర్ స్లైడ్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేసాం. చాలా బాగా అనిపించింది. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రతి రైడ్ దగ్గర కూడా వెయిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ రైడ్ దగ్గర అయినా ఆల్మోస్ట్ 30 మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. వీకెండ్స్లో అయితే ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ అడ్వెంచర్స్ చిక్కీ దగ్గరికి వచ్చాం. ఇది ఆఫ్టర్ 5 PM ఓపెన్ అవుతుంది. ఇక్కడ 3Dలో ప్లే చేస్తారు, అందుకే 3D గ్లాసెస్ అందరికి ఇస్తున్నారు. నెక్స్ట్ స్కై వీల్ దగ్గరికి వెళ్తున్నాం. స్కై వీల్ అనేది 10th ఫ్లోర్లో ఉంది. ఇప్పుడు అందుకే 10th ఫ్లోర్ వరకు లిఫ్ట్లో వెళ్తున్నాం. ఇంకా 10th ఫ్లోర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి నైట్ వ్యూ చాలా బాగుంది. ఇప్పటికే 10 ఫ్లోర్స్ పైకి వచ్చేసాం. అయినా సరే స్కై వీల్ ఇంకా హైట్ ఉంది. నెక్స్ట్ ఇది స్కై టిల్ట్. ఇది కొత్తగా పెట్టారు. మొత్తం మిర్రర్స్తో పెట్టారు. హ్యాండిల్ హోల్డ్ చేసుకుంటూ ఉండాలి. స్లైట్గా డౌన్ చేస్తారు. అలా చేసినప్పుడు 10 ఫ్లోర్స్ నుంచి కిందకి వ్యూ అయితే కనిపిస్తుంది. ఇది ఎక్స్పీరియన్స్ చేయాలంటే చాలా గట్స్ కావాలి, అందుకే మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఈవినింగ్ టైం లైటింగ్స్తో వ్యూ చాలా బాగుంది. ఇక్కడితో వండర్లా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.